అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ సమస్యలకి, ఇప్పుడున్న ఈ జనరేషన్‌ల అంటే మీలాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే మీరు ఇది న్యూయార్క్‌కి మన జీహెచ్ఎంసీకి కంపేర్ చేసి మీరు చెప్పడం చాలా బా అనిపించింది. అంటే ఇట్లాంటివి చాలా తక్కువ మంది ఇట్లా స్టడీ చేసి చెప్తారు. ఓకే. నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వాళ్ళకి నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే అంటే ఏందో తెలవదు, ఎంపీ అంటే ఏందో తెలవదు, కార్పొరేటర్ అంటే ఏందో తెలవదు, కార్పొరేటర్ స్పెల్లింగ్ కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అంటే నిజం చెప్పాలంటే యూత్ అందరూ ముందుకొచ్చి రాజకీయాల్లోకి వస్తేనే దేశం చేంజ్ అవుతది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు న్యూయార్క్ గురించి మాట్లాడడం జరిగింది. అదే డెవలప్డ్ కంట్రీ. మనది డెవలపింగ్ కంట్రీ. అంటే ఇంకెన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు ఇది. సో ఎప్పుడు డెవలప్ అవుతుందో కూడా మనకు తెలియదు. అంటే మీకు తెలియదు, నాకు తెలిసి పిఎం కూడా తెలియదు అనుకుంటా నాకు తెలిసి. సో అట్లా ఉంది ఇప్పుడు మొత్తం. మనం ఏది మాట్లాడుకున్నా సో ఆఖరికి వస్తే మనం అక్కడికి వచ్చి నిల్చోవాల్సి వస్తుంది. గత 10 తరాల నుంచి మనం అదే అనుకుంటున్నాం. అదే. ఇండియా ఈజ్ డెవలపింగ్ నేషన్, ఇండియా ఈజ్ డెవలపింగ్ నేషన్. ఎప్పుడు మనం డెవలప్డ్ నేషన్గా మారుతాం. మనకంటే తక్కువ తర్వాత స్వాతంత్రం పొందినటువంటి చైనా ఇప్పుడు అమెరికా తర్వాత ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. అవును. అది ఎట్లా ఎదిగింది? ఇవన్నీ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడము, సరైన ప్లానింగ్ ఉండడం వల్ల, దేశ నిర్మాణంలో ఇంత స్థాయికి చేరుకోగలిగింది. ఇప్పుడు చైనా ఈజ్ ద లార్జెస్ట్ హబ్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ సర్వీసెస్ కానీ చైనా అనేది ఒక లార్జెస్ట్ హబ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి మెటీరియల్, ఒక మెడిసిన్స్కి కానీ లేకపోతే ఒక ఆటోమొబైల్కి కానీ ఒక కంప్యూటర్స్కి కానీ దేనికైనా సరే ఒక మెటీరియల్ కావాలి, రా మెటీరియల్ కావాలని అంటే మనం చైనా మీద డిపెండెన్సీ అయిపోయింది. మనమనే కాదు, హోల్ వరల్డ్ డిపెండింగ్ ఆన్ చైనా. అట్లా అసలు నిజం చెప్పాలంటే మనం ఇద్దరం ఇప్పుడు నేను కూడా సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడతా. సో అంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ లేదు, మెచ్యూరిటీ లేదు, తెలివి లేదని నేనంట. ఎందుకనంటే ఎగ్జాంపుల్ మనం ఇద్దరం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మీరు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కాబట్టి నేను కూడా ఎం ఫార్మసీ కాబట్టి మాట్లాడుతున్నా. సో అంటే ఎం ఫార్మసీ తర్వాత నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మనం చదువుకునేటప్పుడు కూడా మనం చదివినాం. సో